ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మనం ఒక రెండు వీడియో క్లిప్లని ముందుగానే షూట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి ఇలా కూర్చునేటట్లు వీడియో తీసుకోండి. కెమెరా మాత్రం ఎట్టి పరిస్థితిలో కదలకూడదు, ఫిక్స్డ్ ప్లేస్లో ఉండాలి. రెండు ఇలా స్టూలు లాగేటట్లు, అదే స్టూల్ ఆర్ టేబుల్ తీసేసి మళ్ళీ పెట్టేటట్లు మనం ఒక వీడియోని షూట్ చేసుకోవాలి. కెమెరా ఎట్టి పరిస్థితిలో కదలకూడదు, ఫిక్స్డ్ ప్లేస్లో ఉండాలి. మనం కైనమాస్టర్లో చేయొచ్చు లేదా పవర్ డైరెక్టర్లో చేయొచ్చు. నేను పవర్ డైరెక్టర్లో ఎలా అనేది చెప్తున్నాను, లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అలాగనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపించవని నేను అనుకుంటున్నాను. అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది మన వీడియో చివరి భాగంలో స్క్రీన్ పైన ఒక వీడియో ఇస్తాను, దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు చూడొచ్చు. మీ మొబైల్లో మన పవర్ డైరెక్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా కనిపిస్తుంది న్యూ ప్రాజెక్ట్, అక్కడ మీరు క్లిక్ చేయండి. నేను ఇది మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో అనమాట. క్లిక్ చేశాను. ఇప్పుడు మొదటగా మన వీడియో అంటే మన స్టూల్ పైన కూర్చుని ఉండే ఒక వీడియోని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ తీసుకొద్దాం. దాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనకి వీడియో అనేది ఇక్కడ మనకి ఎడిట్ చేయడానికి కుదురుతుంది. ఆ వీడియోని ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్టూల్ అనేది మనకు కనిపించకూడదు, దాని అంతటికి మాస్క్ వేయాలి. మాస్క్ అంటే మనం ఉదాహరణకి ఇక్కడ మన మాస్కులు ఇక్కడ పనిచేయవు, కంప్యూటర్లో అయితే బాగా యూజ్ అవుతాయి, ఎడిట్ అవుతాయి. ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్తో దాన్ని మొత్తం కవర్ చేసేద్దాం. అది ఎలా చేయాలి చూడండి. ఇక్కడ పైన లేయర్స్ క్లిక్ చేసి ఇమేజ్ క్లిక్ చేసి అక్కడ మనం కలర్ బోర్డ్ అని చూసారా, ఆ కలర్ బోర్డ్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ని డబుల్ క్లిక్ చేద్దాం. గ్రీన్ కలర్ డబుల్ క్లిక్ ద్వారా ఇక్కడ మనకు వచ్చింది. ఇది వీడియో లెంత్ వరకు మనం పెంచుకోవచ్చు. వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు దాన్ని పెంచుకుందాం. ఇప్పుడు ఇది మనకి గ్రీన్ కలర్ ఎక్కడ మనం మాస్క్ వేయాలి అంటే మనకు స్టూల్ కనిపించకూడదు. అక్కడ మనం దాన్ని అరేంజ్ చేద్దాం. ఇప్పుడు కొంత పార్ట్ మాత్రం అయింది, ఇంకా ఉండేది ఉంది కదా. దానికి ఇంకో లేయర్ తీసుకుందాం. ఆ మిగతా కవరింగ్కి ఇంకో లేయర్ తీసుకుందాం. మళ్ళీ మనం లేయర్ని క్లిక్ చేసి ఇమేజ్ని క్లిక్ చేసి మనం కలర్ బోర్డ్ని క్లిక్ చేసి గ్రీన్ కలర్ని డబుల్ క్లిక్ చేద్దాం. కిందకి వచ్చిన గ్రీన్ కలర్ని మళ్ళీ మన వీడియో లెంత్ వరకు పెంచుకుందాం. పెంచుకున్న తర్వాత అది అంటే ఆ గ్రీన్ కలర్ని మనం చూడండి, మనకి ఎక్కడ వరకు అయితే మనకి కనిపించకూడదు అనుకున్నామో దాన్ని మాత్రం కవర్ చేయడానికి అలా యాంగిల్ ఎడ్జ్లో పట్టుకొని మనం టర్న్ చేస్తే యాంగిల్ని కవర్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు స్టూల్ అనేది లేదా టేబుల్ అనేది మనకి కనిపించలేదు. అయితే ఈ పవర్ డైరెక్టర్ యాప్లో 2 లేయర్స్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి, కానీ ఇంకా మనం పైనంతా మనం తొలగించాల్సి ఉంది. కాకపోతే మనకి ఇక్కడ 2 లేయర్సే పనిచేస్తాయి, మిగతా లేయర్స్ ఇక్కడ మనకి సపోర్ట్ చేయదు. కాబట్టి మనం ఇలాగే ఈ వీడియోని అదంతా మనం కవర్ చేయాలి, కాకపోతే అది ఇప్పుడు మనం కవర్ చేయలేం. సో ఈ వీడియోని ఇలాగే మనం సేవ్ చేసేద్దాం. ఫస్ట్ సేవ్ చేయడానికి మనకి కార్నర్లో ఒక సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ప్రొడ్యూస్ వీడియో, ఇక్కడ మనకి సేవ్ గ్యాలరీ టు ఎస్డి కార్డ్ ఉంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్డి, హెచ్డి అని. నేను హెచ్డిలో సేవ్ చేద్దాం. ఇక్కడ ప్రొడ్యూస్ని క్లిక్ చేస్తే మన వీడియో అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత అంటే అదే సేవ్ అయిపోద్ది మన గ్యాలరీలో. సేవ్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి మన వీడియోని ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇది డిలీట్ చేసేవచ్చు, ఎడిట్ చేసిన మనకు అవసరం లేదు, ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి. మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ 16:9 రేషియో. ఇప్పుడు మనం 2 లేయర్స్తో సేవ్ చేసిన ఒక వీడియోని మనం ఇక్కడికి డబుల్ క్లిక్ చేయాలి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ 2 లేయర్స్ వేసాం, ఇంకా బ్యాక్ కలర్ కోసం ఇంకో 2 లేయర్స్ వేస్తే మనకి సరిపోతుంది. మనం లేయర్స్ ఎలా వేస్తామంటే మీకు తెలుసు, సైడ్ ఉండే లేయర్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇమేజ్, తర్వాత కలర్ బోర్డ్, తర్వాత గ్రీన్ కలర్ డబుల్ క్లిక్. గ్రీన్ కలర్ డబుల్ క్లిక్ వచ్చింది. ఇప్పుడు ఆ వెనక వైపు అంటే
ఇక్కడ కూర్చునే వెనక వైపు మనం ఇది అరేంజ్ చేయాలి. చూడండి, కార్నర్ పట్టుకొని మనం ఇలా అడ్జస్ట్ చేస్తే వెనక వైపు అలా కవర్ అవుతుంది. అది అలా క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏమైంది, స్టూల్ కవర్ అయింది, అలాగే బ్యాక్ సైడ్ మొత్తం కూడా కవర్ అయింది. మనకి ఎంతవరకు అయితే కవర్ అవ్వాలో అలా మనం ఈ గ్రీన్ స్క్రీన్తో మ్యాట్, అంటే గ్రీన్ స్క్రీన్ మ్యాట్ అనొచ్చు, లేదా మాస్క్ అనొచ్చు, ఏదైనా మన గ్రీన్ స్క్రీన్తో కవర్ చేయవచ్చు. ఓకే, నేను ఇప్పుడు గ్రీన్ స్క్రీన్లో ఫుల్గా కవర్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా తెలిసిపోయింది. ఆ పార్ట్ కూడా మనకు కావాలంటే ఇంకో లేయర్ తీసుకోవచ్చు. మళ్ళీ లేయర్ తీసుకుంటున్నాను, మళ్ళీ కలర్ బోర్డు తీసుకున్నాను, మళ్ళీ డబుల్ క్లిక్. అది వీడియో లెంత్ వరకు మనం పెంచుకుందాం. ఓకే, ఈ కింద లేయర్ మనం క్లిక్ చేస్తే దాని మీద మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఆ వెనక వైపు మనం చూడండి, మన ఫింగర్తో మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, పూర్తిగా మనకి వెనక వైపు, అంటే ఇక్కడ నేను కనిపిస్తున్న ఒక్క స్టూల్ కానీ ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ కనిపించలేదు. ఒక సైడ్ మొత్తం నేను గ్రీన్ కలర్ మ్యాట్ని వేసాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ వీడియోని ప్రొడ్యూస్ చేయండి. సేవ్ టు గ్యాలరీ, హెచ్డి అండ్ ప్రొడ్యూస్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన తర్వాత, అంటే మన గ్యాలరీలో సేవ్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రజెంట్ ఉన్న దాంట్లో మనం క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు, లేదా న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ డైరెక్ట్గానే ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇది క్లిక్ చేసి డిలీట్ అని చేయొచ్చు. చూడండి, అది క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదా న్యూ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఓకే, నేను క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నాను, ఎందుకు మెమరీ వేస్ట్. ఓకే, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు నేను గ్రీన్ కలర్ మ్యాట్తో మాస్క్ వేసిన ఆ వీడియోని ఇక్కడ తీసుకుంటాను ఫస్ట్. కానీ ఇప్పుడు దానికి ముందుగా మనం ఒక వీడియో తీసుకోవాలి. ఇక్కడ మనం స్టూల్ రిమూవ్ చేసిన వీడియోని చూసారా, దాన్ని ఫస్ట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం కాబట్టి. ఓకే, స్టూల్తో మనం స్టూల్ అంటే పిల్లలు రిమూవ్ చేసిన వీడియోని ముందుతే తీసుకోవాలి. ఓకే, దానిపైన మనం ఎడిట్ చేసిన వీడియో చూడండి, మాస్క్ వేసిన వీడియో. సరే, లేయర్స్, వీడియో క్లిక్ చేయాలి. ఇంతవరకు ఇమేజ్ క్లిక్ చేసాం, ఇప్పుడు వీడియో క్లిక్ చేయాలి. మనం ఎడిట్ చేసిన వీడియో అంటే మాస్క్ వేసిన వీడియో, అది మనం తీసుకుందాం. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇది మన స్క్రీన్కి ఫిట్ చేయాలి. అంటే క్లిక్ చేసి కార్నర్ పట్టుకొని అలాగ మనం డ్రాగ్ చేయడం ద్వారా కరెక్ట్గా మనకి పెద్దది కాదు చిన్నది కాదు కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఓకే, మన స్క్రీన్ వరకు ఫిట్ చేసి చూసారుగా, అంటే మనకి కిందన స్టూల్ రిమూవ్ చేసిన వీడియో ఉంది, పైన మనం ఎడిట్ చేసిన వీడియో ఉంది. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ రిమూవ్ చేస్తే వెనకుండి వీడియో కనిపిస్తుంది. ఓకే, అంతే. అయితే ఇక్కడ తేడా ఉంది చూడండి, అంటే తేడా అంటే డిఫరెన్స్ ఏంటంటే టైం. ఓకే, పైది కొద్దిగా స్పీడ్ పెంచితే మనకు టైం కవర్ అయిపోతుంది. పై వీడియోని స్పీడ్ పెంచుదాం, అంటే కొద్దిగా లెంతీగా ఉంది కాబట్టి స్పీడ్ పెంచితే రెండు ఈక్వల్ అయిపోతాయి. చూసారు కదా. ఓకే, అంటే మీరు స్పీడ్ పెంచాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను కొద్దిగా క్లియర్గా ఉంటుందని చేశాను. ఓకే, ఇప్పుడు పై వీడియోలో ఉండే గ్రీన్ కలర్ని రిమూవ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ వీడియో కనిపిస్తుంది. అది ఎలాగంటే దాన్ని క్లిక్ చేసి ఎడిట్ పైన చూడండి, ఎడిట్ సింబల్, ఎడిట్ని క్లిక్ చేసి ఇక్కడ క్రోమాకి ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఇంక్ పిల్లర్ని క్లిక్ చేసి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంక్ పిల్లర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ సైడ్ గ్రీన్ కలర్ అంతా రిమూవ్ అయిపోయింది, క్లియర్గా కనిపిస్తుంది, గ్రీన్ కలర్ రిమూవ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇప్పుడు మీరు ప్లే చేసి చూడండి. చూసారు కదా, గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోయింది, మనకి వీడియో మొత్తం ఒరిజినల్గా కనిపిస్తుంది. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కలర్ కూడా డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఒకటి డిమ్ కలరు, ఒకటి బాగా బ్రైట్ కలర్ ఉంది. మనం ఆ కలర్ని అడ్జస్ట్ చేయడం కూడా ఎలా అంటే ఆ వీడియోని క్లిక్ చేసి పెన్ అంటే ఎడిట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ చూసారా, కలర్ క్లిక్ చేసి ఇక్కడ రెండో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు బ్రైట్నెస్ వస్తుంది. ఈ బ్రైట్నెస్ తగ్గించుకోవడం పెంచుకోవడం ద్వారా రెండు ఈక్వల్గా వచ్చే బ్రైట్నెస్, అంటే రెండు ఈక్వల్గా వస్తే మనకు ఒరిజినాలిటీ వస్తుంది. చూసారు కదా, తగ్గించాను చూడండి, ఇప్పుడు కొద్దిగా అయింది, ఇంకా మరి క్లియర్గా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.